విద్యా దశ నుండే భారత రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకోవాలని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. విద్యా దశ నుండే ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు కలెక్టర్. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లాలోని తుడా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన 13 మంది విద్యార్థులకు ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య చేతుల మీదుగా మెడల్స్, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా నిర్వహించిన మాక్ అసెంబ్లీ పోటీల్లో ప్రతి నియోజకవర్గం నుంచి 3 చొప్పున విజేతలను ఎంపిక చేయగా అందులో మొదటి బహుమతి పొందిన విద్యార్థులు ఈ రోజు నిర్వహించిన జిల్లా స్థాయి మాక్ అసెంబ్లీలో పాల్గొన్నారు. మిగిలిన 2 విజేతలకు జిల్లా స్థాయిలో మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విద్యా దశ నుండే భారత రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో మీరు ఉన్నత విద్యను అభ్యసించే సమయంలో ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. వ్యాసరచన, వక్తృత్వం వంటి పోటీల్లో పాల్గొన్నారని, దీనివల్ల మీలో ఉన్న భయాలు తొలగి మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. తద్వారా ఉన్నతంగా చదివి గొప్ప స్థానాలు చేరుకోవచ్చని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి కుమార్ మాట్లాడుతూ మాక్ అసెంబ్లీ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో స్టేజ్ ఫియర్ తగ్గి మాట్లాడే నైపుణ్యాలు పెరుగుతాయని, ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జిల్లా స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర స్థాయి మాక్ అసెంబ్లీలో మన జిల్లా నుంచి ఎంపికైన తిరుచానూరు పాఠశాల విద్యార్థిని చిన్మయికి హెచ్ఆర్ మంత్రి పాత్ర, గూడూరు విద్యార్థి సాగర్కు వ్యవసాయ మంత్రి పాత్ర లభించడం గర్వకారణమన్నారు. ఏపీసీ గౌరీశంకర్ మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాలను విద్యార్థులు టీవీల ద్వారా కూడా వీక్షించడం వల్ల ఇతర విద్యార్థులకు ప్రేరణ కలుగుతుందని, రాజ్యాంగ విలువలను తెలుసుకోవడం ప్రతి విద్యార్థికి అవసరమని సూచించారు. విజేతలుగా గూడూరు నియోజకవర్గం నుంచి విశిష్ట ప్రతిభ చూపిన పి స్పందన, వై నైనిక, సూళ్లూరుపేట నుంచి కుమారి బందన, వెంకటగిరి నుంచి ఎం తనూజ, కె రాజశేఖర్, భార్గవి, ఏపీ టీడబ్ల్యూఆర్ఎస్ వెంకటగిరి చంద్రగిరి నుంచి ఎం మునిచరణ్, 10వ తరగతి జడ్పీహెచ్ఎస్ పనపాకం అమస తేజస్విని, 9వ తరగతి ఎస్పీ జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ చంద్రగిరి తిరుపతి నుంచి పట్టం ధనుష్, ఏ గౌతమ్ నవీన్, శ్రీకాళహస్తి నుంచి సంగీత జ్ఞానిక, గుమ్మడి పూజశ్రీ, సత్యపేట నుంచి ఎం కౌశిత, జె ఇషానత్, జడ్పీహెచ్ఎస్ కలివేట్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ నైపుణ్యాలు, సామాజిక బాధ్యత మరింతగా పెంపొందుతాయని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీశంకర్, సీఎంఓ జి సురేష్, ఏఎన్ఓ చంద్రశేఖర్ నాయుడు, ఏపీఓ సుధాకర్ నాయుడు తదితర అధికారులు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది హాజరై విద్యార్థులను అభినందించారు. ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యూచర్లో మీరు ఏదైనా కెరియర్లో షైన్ అవ్వాలని కూడా ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి. బికాజ్ నేను కూడా ఇంట్రెస్ట్గా ఎక్కువ ఎలక్యూషన్, ఎస్ఏ రైటింగ్ ఇవన్నీ పార్టిసిపేట్ చేసేదాన్ని. ఆ స్టేజ్ ఫియర్ అనేది పోవడము, తర్వాత మనకు ఆ కాన్ఫిడెన్స్ రావడం అన్నీ వీటితో జరుగుతుంది. అండ్ అందులో ఇంత మంచి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాబట్టి విచ్ ఇస్ మీరు ఎస్పెషలీ ఈ అడ్మినిస్ట్రేషన్ కెరియర్లో నేను పరంగా చెప్తున్నాను, మీరు సివిల్ సర్వీస్ కానీ గ్రూప్స్ కానీ ఇన్ని ఎగ్జామ్ రాసినప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి తెలిసి ఉంటారు. కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. బికాస్ మనకి 26th November 1949 అడాప్ట్ అయిన కాన్స్టిట్యూషన్ నియర్లీ దే టుక్ 2 years ఇది ఫ్రేమ్ చేయడానికి. సో ఆ 2 yearsలో ఇన్ని ఆర్టికల్స్ మనకి, తర్వాత అమెండ్మెంట్స్ చాలా థాట్ ప్రాసెస్తో పెట్టినవి. సో వాటిని మనం నాట్ జస్ట్ లెటర్ స్పిరిట్తో కూడా అర్థం చేసుకుంటే ఫ్యూచర్లో కూడా ఇంప్లిమెంటేషన్ అనేది ఈజీ అవుతుంది.